హాయ్ నమస్తే అండి. బోట్ నెక్ బ్లౌజ్ కుట్టేటప్పుడు చాలామంది చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తూ ఉంటారు. ఏంటంటే చంక దగ్గర ముడతలు వస్తున్నట్టు ఉంటుంది. లేదు అంటే ఫ్రంట్ నెక్ బాగా లూజు. చాలా మందికి ఎక్కువ వచ్చే ప్రాబ్లమ్ ఏంటంటే ఫ్రంట్ నెక్ లూజ్ అయిపోద్ది. ఎందుకంటే ఇక్కడ మనం భుజం కొంచెం ఎక్కువ పెడతాం కాబట్టి, నెక్ ఎక్కువ పెడతాం కాబట్టి బోట్ నెక్లో. సో అలా ఏమి లేకుండా ఉండాలంటే ఈరోజు ఓన్లీ మూడు టిప్స్ అండి. నార్మల్గా మనకి షోల్డర్ మొత్తం కావాలి 15 ఇంచులు అనుకోండి. దాన్ని బై 2 చేస్తాం. షోల్డర్ మొత్తాన్ని కొలిచిన తర్వాత అది 15 ఇంచులు అయితే బై 2 చేస్తే అది 7.5 వచ్చింది. సో మనకి షోల్డరు ప్లస్ నెక్ కలిపి 7.5 అనమాట. రెండు కలిపి 7.5. సో ఆ 7.5లోను మనం నెక్కి ఎంత పెట్టుకోవాలి, షోల్డర్కి ఎంత పెట్టుకోవాలి అనేది చూసుకుంటే ఫస్ట్ మనం షోల్డర్ దీనిలో డ్రా చేసుకోవాలి. బోట్ నెక్ అప్పుడు మనం షోల్డర్ డ్రా చేసుకోవాలి. సో ఇది 3 అనమాట. 3 ఇంచెస్ షోల్డర్కి పెట్టాం. సో మిగిలింది ఎంత ఉంది, 4.5 అంటే 4.5 ఇంచులు ఉంది. ఆ 4.5 ఇంచులని మనం మెడ కోసం అయితే డ్రా చేసాం. సో ఎంతవరకు ఓకే. నెక్స్ట్ ఈ 7.5 ఏదైతే మనకి 15/2 చేసినప్పుడు ఆఫ్ చేసినప్పుడు 7.5 ఏదైతే వచ్చిందో అదే 7.5ని మన చంక రౌండ్ కోసం కూడా డ్రా చేస్తాం. సో ఇంతవరకు మీకు తెలిసిందే. ఇప్పుడు 3 టిప్స్ ఏంటి అనేవి చూద్దాము. యాక్చువల్గా కొత్తగా కుట్టే వాళ్ళకైతే ఇంకా చాలా ప్రాబ్లము. సో వాళ్ళకైతే చాలా యూజ్ఫుల్ అని చెప్పి నేను ఇదైతే వీడియో చేస్తున్నాను. సో 3 టిప్స్లోను ఫస్ట్ వన్, ఇక్కడ మనం ఏదైతే పైన డ్రా చేసేసాము భుజం కోసం ఇక్కడ మనం 3 ఇంచులు పెట్టాం కదండి. ఆ 3 ఇంచులు పెట్టిన తర్వాత డ్రా చేసేసిన తర్వాత ఇంతవరకు మీకు అర్థమైంది కదా. ఇప్పుడు నేను క్లియర్గా చూపిస్తున్నాను. ఈ 3 ఇంచుల్ని ఇక్కడికి ఇటువైపు అంటే చంక వైపు ఒక 1/2 ఇంచు డౌన్ మార్కింగ్ చేసి ఇక్కడ ఇటువైపు నుంచి ఇలాగా మార్కింగ్ చేసుకోవాలి. అప్పుడు మనకి ఇక్కడ ఈ పైన వచ్చే ముడతలు అయితే ఏమి రావండి. అసలు ప్రాబ్లం అయితే ఏమి ఉండదు. ఇలా మనం డ్రా చేసుకోవాలి. ఈ పై ముక్క మనకి నేను ఇంటూ చేసిన ముక్క మనకు అక్కర్లేదనమాట. అక్కడి నుంచి మాత్రం మిగతాది కట్ చేసుకోవాలి. ఓకే అండి, అర్థమైంది కదా. పైన చంక వైపుకి ఒక 1/2 ఇంచు డౌన్ దించుకోవాలి. సో అది ఫస్ట్ టిప్ అయిపోయింది. ఇప్పుడు సెకండ్ టిప్ ఒకసారి మీరు చేసి చూడండి, మీకు చాలా క్లియర్గా తెలుస్తుంది. ఇప్పుడు సెకండ్ వన్, మనం ఇది 7.5 చంక డౌన్ కోసం 7.5 పెట్టేసి మనం ఇలా మార్క్ చేసాం కదా ఎల్ షేపు. ఈ ఎల్ షేప్ ఇప్పుడు నేను డాట్ వేసాను కదా. డాట్ దగ్గర నుంచి ఒక 1/2 ఇంచు లేదా 3/4 ఇంచుకి ఇటువైపు లోపల వైపుకి ఒక మార్కింగ్ వేసుకొని 1/2 ఇంచు లేదా 3/4 ఇంచు వేసుకొని ఈ పైనుంచి ఇది ఒక లైన్ మనం డ్రా చేసుకోవాలి. ఫస్ట్ నేను నార్మల్గా చంక రౌండ్ డ్రా చేసిన. ఇప్పుడు నేను ఈ సెకండ్ టిప్ అనమాట. ఇది ఈ కిందకి 1/2 ఇంచ్ వరకు ఉండాలి, కానీ పైకి మాత్రం కలిపేయాలి. పైకి ఎక్కడైతే కరెక్ట్గా ఉందో దానికి కలిపేయాలి. అక్కడ గ్యాప్ అయితే ఉండకూడదు. ఫస్ట్ దీనికి మనం ఇలా రౌండ్ డ్రా చేసుకున్నాం కదా. ఇప్పుడు మనం ఇక్కడ రౌండ్ డ్రా చేసుకోవాలి. ఇప్పుడు మనం ఏదైతే కొత్తగా లైన్ డ్రా చేసుకున్నామో దాని మీద నుంచి మనం రౌండ్ డ్రా చేసుకుని నేను రఫ్గా చూపించేస్తున్నాను అండి. ఇది పేపర్ కాబట్టి నేను రఫ్గా డ్రా చేసి చూపించేస్తున్నాను. సో డ్రా చేసేసుకున్న తర్వాత ఇప్పుడు మనం ఈ లోపలికి ఏదైతే మనం రౌండ్ వేసుకున్నామో అది కట్ చేసుకోవాలి. అది సెకండ్ టిప్. సో ఇప్పుడు ఇంకా థర్డ్ టిప్ కోసం. ఇది వెరీ వెరీ ఇంపార్టెంట్ అనమాట. ఏంటి అంటే ఎక్కువ మంది ఫేస్ చేసేది మ్యాక్సిమం బోట్ నెక్ బ్లౌజెస్లో ఫ్రంట్ నెక్ లూజ్ అయిపోతుందని చాలామంది అయితే ఫేస్ చేస్తూ ఉంటారు. సో అది చూపించాలి అంటే మనకి ఇది బ్యాక్ పార్ట్ ఎలాగొచ్చిందంటే మనం కరెక్ట్గా కట్ చేసేసుకోవాలి. సో అందుకని నేనైతే ఏదైతే మనం డ్రా చేసుకున్నామో దాన్ని బట్టి నేనైతే కట్ చేసేస్తున్నానండి. ఇది కట్ చేసేసిన తర్వాత ఇప్పుడు మన ఫ్రంట్ పార్ట్కి మనం డ్రా చేసుకుంటాం కదా. డ్రా చేసుకునేటప్పుడు ఎలా డ్రా చేసుకోవాలి. సో ఇది రౌండ్ కూడా నేను కట్ చేసేస్తున్నాను, నెక్ కోసం రౌండ్. అయితే దీనిలో మళ్ళీ 2 రకాలుగా మనం చేయొచ్చు. ఏంటి అంటే ఫ్రంట్ నెక్ లూజ్ రాకుండా ఉండాలి అంటే చూడండి, ఇప్పుడు మళ్ళీ మీకు కిందకి దించి చూపిస్తున్నాను. ఇది మనం 4.5 పెట్టాం. ఏది నెక్ 4.5 పెట్టాం, భుజం 3 పెట్టాం. భుజం వదిలేయండి. ఇంకా ఇది నెక్ 4.5 పెట్టాం కదా. ఇదే 4.5ని మనం ఫ్రంట్కి కూడా పెట్టేస్తే మనకి లూజ్ వచ్చేస్తుంది. సో అలాగే ఫ్రంట్ నెక్ కొంతమంది ఏంటంటే బ్యాక్ నెక్ బోట్ నెక్ ఎలా పెట్టారో అదే బోట్ నెక్ అంతే సేమ్ అంత బోట్ నెక్కే ఫ్రంట్ కూడా పెట్టుకుంటే ఒక 1 ఇంచ్ తగ్గించుకోవాలి. లేదు అలా కాకుండా బ్యాక్ బోట్ నెక్ పెట్టుకొని ఫ్రంట్ డీప్ నెక్ పెట్టుకుంటారు కొంతమంది. అలా పెట్టుకుంటే కనుక 1.5 ఇంచు మనం తగ్గించుకోవాలి. సో ఇది ఇప్పుడు ఫ్రంట్ నెక్ బోట్ నెక్, ఫ్రంట్ బోట్ నెక్ బ్యాక్ బోట్ నెక్ అయితే ఇలా 1 ఇంచ్కి ఒక లైన్ డ్రా చేయండి. ఫ్రంట్ కూడా బోట్ నెక్కే అయితే ఇలా 1 ఇంచ్కి ఒక లైన్ డ్రా చేశాను. అలా కాకుండా ఫ్రంట్ బోట్ నెక్ కాకుండా బ్యాక్ బోట్ నెక్ ఉండి ఫ్రంట్ ఇలా కిందకి కొంచెం డీప్ పెట్టుకుంటే, కొంచెం దించుకుంటే అప్పుడు ఇక్కడ మనం 1.5 అంటే 1.5 ఇంచుకి ఒక లైన్ పైనుంచి మొత్తం కింద వరకు కూడా డ్రా చేసుకోవాలి. సో ఈ డ్రా చేసుకోవడం ఎందుకు అంటే మనం ఫ్రంట్ నెక్కి బ్యాక్ నెక్ పెడతాం కదా. బ్యాక్ నెక్ పెట్టి కొలుచుకునేటప్పుడు ఇది ఏదైతే మనం 1 ఇంచ్, నేను అయితే ప్రస్తుతానికి 1 ఇంచ్ చూపిస్తానండి. ఈ 1 ఇంచ్ ఏదైతే ఉందో ఆ 1 ఇంచ్ని ఇలా లోపల ఫోల్డ్ చేసేసి, అదే డీప్ నెక్ అయితే 1.5 దగ్గర ఇంకో లైన్ ఉంది కదా అక్కడ ఫోల్డ్ చేయాలి. ఫోల్డ్ చేసేసి అప్పుడు ఈ కింద మనం షేప్ బెల్ట్ కోసం ఇలా ఫోల్డ్ చేసుకొని మనం మార్కింగ్ చేసుకుంటాం కదా ఫ్రంట్, అప్పుడు మార్కింగ్ చేసుకోవాలి. ఇలా ఫోల్డ్ చేసేయాలండి. దాన్ని ఓపెన్లో ఉంచకుండా ఫోల్డ్ చేసేసి మార్కింగ్ చేసుకుంటే కనుక మనకు అక్కడ ఈ 4.5 ఉన్నది 1 ఇంచు తగ్గించేసాం కాబట్టి 3.5కి వస్తుంది. సో అప్పుడు
మనకి నెక్ లూజ్గా వచ్చేసి ఇలా ముందుకు ఇలా ఎలాడినట్టు రాదనమాట. అదే మనకి డీప్ నెక్ అయితే 1.5 తగ్గించేస్తాం కాబట్టి అక్కడ 3 ఇంచులే వస్తుంది మనకి నెక్, ఫ్రంట్ నెక్ అనమాట. సో మీరు ఒకసారి కుట్టి చూడండి. చాలామంది అంటారు ఇది తేడా వచ్చేస్తుంది, ఏం తేడా రాదండి, భుజాలు అయితే సేమ్గానే ఉంటాయి. సో మనం సేమ్గానే కుట్టుకుంటాం. ఇది థర్డ్ టిప్ అనమాట. ఇది వెరీ వెరీ ఇంపార్టెంట్ టిప్. సో ఇలా ఈ 3 ఇప్పుడు నేను ఏదైతే చెప్పినో అలా ఫాలో అయ్యి మీరు, ఎందుకంటే ఫస్ట్లో నేను కూడా ఈ ప్రాబ్లమ్స్ ఫేస్ చేసేదాన్ని. తర్వాత ఇలా కట్ చేస్తే పర్ఫెక్ట్గా చూసారు కదా. ఈ బ్లౌజ్ చూసారు, ఇక్కడ చంక దగ్గర ముడతలు కానీ ఏమీ లేవు, అలాగే నెక్ దగ్గర కానీ ఏది ప్రాబ్లం లేదు. అండ్ ఆల్సో ఈ ఫ్రంట్ నెక్ కూడా లూజ్ అయితే ఏం లేదనమాట. సో చాలా అంటే చాలా బాగా వచ్చిందండి. యాక్చువల్గా ఈ బ్లౌజ్ ఏంటంటే బ్యాక్ ఓపెను, ఫ్రంట్ ఓపెన్ రెండు. ఏంటి బ్యాక్ ఓపెన్ ఫ్రంట్ ఓపెన్ అంటున్నారా? అంటే బ్యాక్ ఓపెన్ అంటే పై నుంచి కింద వరకు మనం హుక్స్లు పెట్టుకోవాలంటే చాలా ఇబ్బంది కదా. కానీ బ్యాక్ ఓపెన్ మనకి ఫ్యాషన్గా వేసుకోవాలి అనుకుంటే కనుక బ్యాక్ పెడదాం, ఫ్రంట్ పెడదాం. మరి ఎలా వేసుకుంటాం ఏంటి అనేది దానికైతే వీడియో అయితే ఉందండి. చాలా వీడియోస్ ఉన్నాయి, దాని మీద అయితే చాలా వీడియోస్ చేశాను నేను. చూసారు కదా, ఇది కూడా చక్కగా ముడతలు లేకుండా వచ్చింది. మీకు ఎవరికైనా కావాలంటే ఆ వీడియోస్ ఒకసారి, లాంగ్ వీడియోస్ ఉన్నాయి, చూడండి ఒకసారి. అలాగే ఇది పఫ్ హ్యాండ్ అనమాట. పఫ్ హ్యాండ్ సింపుల్గా తక్కువ క్లాత్ అయినా సరే ఎలా కుట్టుకోవచ్చు అనేది ఈ పఫ్ హ్యాండ్. ఇది కూడా నేనైతే వీడియో అప్లోడ్ చేశానండి. ఎవరైనా కావాలంటే ఒకసారి వాచ్ చేయండి. అలాగే నా వీడియో నచ్చినదైతే మీకు యూజ్ అవుతుంది అనుకుంటే కనుక సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే కమెంట్ కూడా చేయండి. ఓకే అండి. అలాగే నేను చాలా విషయాలు అయితే మనం ఒక కథల రూపంలో చెప్పుకుంటున్నాము. అవి కూడా ఎవరికైనా కావాలంటే ఒకసారి వినేసి దానికి తగ్గ మీ కామెంట్ మీరు ఏదైనా చేస్తే దానికి ఆ కామెంట్కి సంబంధించి మళ్ళీ మనం నెక్స్ట్ వీడియోలో అయితే మాట్లాడుకోవచ్చు. ఓకే అండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.